నమస్కారం. మేము మూటకొండూరు మండలం మాటూరు గ్రామ సర్పంచ్గా జరిగిన ఎన్నికల్లో మాటూరు గ్రామ ప్రజల ఆశీస్సులతోటి ఘన విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలకు, యువకులకు, మహిళలకు అందరికీ పేరు పేరున నన్ను గెలిపించినందుకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, యువకులకు, సోషల్ మీడియాలో పనిచేసిన యువకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఆశీర్వదించిన ఈ పదవితోటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఎన్నికలలో భాగంగా, ప్రచారంలో భాగంగా ఎలాంటి హామీలు ఇచ్చినో ఆ యొక్క ప్రతి హామీని గౌరవ శ్రీ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు శ్రీ బి లైలయ్య గారి సహకారంతో మన గ్రామ సమస్యలన్నీ పరిష్కరించి, అదేవిధంగా గ్రామ అభివృద్ధికి ఏమేమైతే హామీలు ఇచ్చినో, ఒక కుల సంఘాల భవనాలు అయితేనేమి, ఎస్సీ కమిటీలు అయితేనేమి, 332 సర్వేకి సంబంధించిన 50 మందికి పట్టా పుస్తకాలు అయితేనేమి, ఒక అంబేద్కర్ విగ్రహం అయితేనేమి, ఒక జ్యోతిరావు పూలే విగ్రహం అయితేనేమి, అదేవిధంగా ప్రతిపాదన దశలో ఉన్నటువంటి సబ్స్టేషన్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా 100% ప్రతిదీ నేను ఇచ్చిన మాటకు 100% కట్టుబడి ఉండి 100% హామీలను అమలు పరుస్తానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది అమలు పరిచే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిందే కాకుండా ప్రజల యొక్క వ్యక్తిగత సమస్యలకు సంబంధించినవి కూడా నేను పూర్తిగా నా సమయాన్ని వెచ్చించి అందరికీ ఎవరికి ఫోన్ చేసినా, ఎలాంటి సమస్యకైనా నేను స్పందించి ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారాన్ని, వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని కూడా నేను అందుబాటులో ఉండి, మీరు ఈ 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవికి కేటాయించి మీకు అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ మీ యొక్క వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. గ్రామంలో ఉన్నటువంటి సిసి రోడ్లు కూడా ఒక 25 లక్షల సిసి రోడ్డు వేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల పదవి కాలంలో ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి. తర్వాత మిగతా ఇంకొక 40 లక్షల సిసి రోడ్ల వరకు ఉన్నాయి. అవి 5 సంవత్సరాలు పూర్తి కాక ముందే ఆ 40 లక్షల సిసి రోడ్లు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక 20 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వీలైనంత తొందరగా ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తానని మాటిస్తున్నాను. మాటూరు గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య ఉప కేంద్రము శిథిలావస్థలో ఉంది. దానికి ఎమ్మెల్యే గారి సహకారంతో సొంత భవనం మంజూరు చేయించి ఆరోగ్య ఉప కేంద్రం భవనం కూడా పూర్తి చేయడానికి నా వంతు సహకారాన్ని అందిస్తాను. అదేవిధంగా పాఠశాలలో 2 ఎకరాల విశాలమైన పాఠశాల ఆవరణ ఉంది, కానీ ప్రహరీ గోడ లేదు. ప్రహరీ గోడ లేకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి దాన్ని వీలైనంత తొందరగా స్కూల్ చుట్టూ, హై స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ మంజూరు కూడా కృషి చేస్తాను. అదేవిధంగా మహిళా సోదరులకు సొంత భవనం లేదు, కాబట్టి అదొక మహిళా సంఘానికి సంబంధించిన భవనం కూడా మంజూరికి కృషి చేస్తాను. అదేవిధంగా ఒక అంగన్వాడీ బిల్డింగ్ కూడా ప్రైమరీ స్కూల్ ఒక గదిలో నడుస్తుంది పిల్లలతోటి, కాబట్టి ప్రత్యేకంగా కొత్తగా అంగన్వాడీ భవనం కూడా మంజూరు చేపిస్తానని హామీస్తున్నాను. బిల్డింగ్ అనేది లేదు, ఒక ప్లాట్ ఉన్నది. గతంలో నా యొక్క కృషితోటే ఒక సొంత ప్లాటు గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. అందులో ఒక యూత్ భవనం కూడా మంజూరు కోసం నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా శిథిలావస్థలో పూర్తిగా నిర్లక్ష్యంగా గురైనటువంటి గ్రంథాలయాన్ని కూడా దాన్ని ఆధునీకరించి అక్కడి వాతావరణాన్ని కూడా శుద్ధం చేసి అంత మంచిగా యువకులు వచ్చి కూర్చునే విధంగా గ్రంథాలయాన్ని రూపుదిద్ది, అందులో స్టడీకి సంబంధించిన మెటీరియల్ కూడా ఎక్కువ సమకూర్చి యువకులు ఎక్కడున్నారంటే గ్రంథాలయంలో ఉంటారనే విధంగా దాన్ని ఉండడానికి అట్లా మార్చడానికి నేను తీవ్రంగా కృషి చేస్తాను.